ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత రెట్టింపవుతోంది. పెరుగుతున్న చలితో వెల్ఫేర్ హాస్టళ్లలో స్టూడెంట్స్ అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. గత నెల 15 నుంచి 20 వరకు 4 నుంచి 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వెల్ఫేర్ హాస్టళ్లలోని విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గిరిజన ఆశ్రమ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 750 వరకు ఉన్నాయి. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఏటా దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు చలికాలంలో వేడి నీళ్ల కోసం గీజర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దుప్పట్ల పంపిణీ ఆలస్యం కావడంతో చలికి అవస్థలు పడుతున్నారు విద్యార్థులు. ఇక ఎక్కువ శాతం హాస్టళ్లలో గీజర్లు కనిపించడం లేదు. చన్నీలతో స్నానాలు చేయడంతో జలుబు జ్వరాల బారిన పడుతున్నారు స్టూడెంట్స్. పొద్దున లేచి చదువుతున్నాం సార్. క్లాస్లో వచ్చి మాకు బాగా చలి పెడుతుంది. మాకు దయచేసి హీటర్ కావాలి సార్. వేడి నీళ్ళు చల్లటి నీళ్ళతో మొత్తం ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు కూడా అట్లా అని ముఖం కడిగి అట్లా అని ఉంటారు. పొద్దున చల్లటి నీళ్ళతో ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలకి. మాకు కూడా చలి ఆపుతున్నాం సార్. బాగా చలి ఉంది సార్. చిన్నపిల్లలు కూడా 5th 6th వాళ్ళు కూడా స్నానం చేస్తలేరు సార్. వాళ్ళు చలి వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. మళ్ళీ బిస్తాలు కూడా చిన్నవి ఉన్నాయి సార్. కప్పుకోవడానికి సరిపడతలేవు. చలి వాటర్తో స్నానం చేయాలంటే బాగా కష్టం ఉండే. హీట్ వాటర్ లేవు. బాగా ఇబ్బందిగా ఉండదు స్నానం చేయాలంటే. స్కూల్లో మనకు చలికాలంలో బాగా ఇబ్బంది అవుతుంది స్నానం చేయడానికి కూడా. చల్లని నీళ్ళు వస్తుంది, వేడి నీళ్ళు కావాలి. చలి ఉన్నా సార్. ఇప్పుడు కూడా చలి బాగా ఎక్కువ అంటున్నారు సార్. మాకు బ్లాంకెట్స్ వచ్చినాయట సార్. ఇప్పియాలని కోరుకుంటున్నాం సార్. గిరిజన హాస్టళ్లకు దుప్పట్లు సరఫరా చేయలేదంటున్నారు స్థానిక గిరిజనులు. చలిని తట్టుకోలేని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించాలంటున్నారు. అయితే చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు ఉంటుంది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీకు చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ చాలా తీవ్రత ఉంది. 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం ఏదైతే ఉందో దీనికి అనుకూలంగా స్వెటర్స్ అందించాలి, బ్లాంకెట్స్ అందించాలి. కానీ చలి కాలం అయిపోతున్న తరుణంలో ఇప్పుడు వచ్చినాయి అంటే ఇప్పుడు రేపో మాపో పంచుతామని చెప్పేసి ఇప్పుడు చేస్తూ ఉంటే పిల్లలు ఏమైపోవాలి. గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా పిల్లలకు చలికాలానికి సంబంధించిన బ్లాంకెట్స్ అందలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి సప్లై కాలేదు కాబట్టి ఉన్నతాధికారుల ద్వారా మాకు బ్లాంకెట్స్ అందినాయి. అన్ని పాఠశాలలకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వెల్ఫేర్ హాస్టళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించాలంటున్నారు పేరెంట్స్.